నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. నెల్లూరు జిల్లా కావలిలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మంత్రి డిఎస్ బివి స్వామి ఆకస్మిక తనిఖీలు చేశారు. నేటి సమాజంలో విద్య ఎంత విలువైందో విద్యార్థులకు తెలిపారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని అన్నారు. బాలికల భద్రత కోసం అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వసతి గృహాల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా శానిటైజేషన్ సిబ్బందిని నియమించామని అన్నారు. పేద విద్యార్థుల కోసం మా ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తోందని అన్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. సరే, ఇంతకుముందు ఎవరికి డిగ్రీ పోయలేదు వెళ్ళావు, అందరికీ పరిపిస్తున్నా చిన్న పరుపుల అందరికీ ఇది కాదు, వేరే కలర్స్ వస్తాయి. ఈ బెడ్షీట్ ఒకటి ఇస్తాను, ఈ రగ్గు ఒకటి ఇస్తాను, పరుపు ఒకటి ఇస్తాను, చలికోట ఒకటి ఇస్తాను, స్వెటర్. ఇలాంటి నైట్ డ్రెస్లో 2 జతలు ఇస్తాను అందరికి. 2 జతలు నైట్ టైంకి నైట్ డ్రెస్ 2 ఇస్తాను. ఓకే, ప్లేటు, గ్లాసు, కప్పు కూడా ఇస్తాను. హ్యాపీయా? కాకపోతే నేను అడిగేది మీరు అందరూ చదువుకోవాలి. 10వ తరగతి ఫెయిల్ అయ్యి చదువు మానేవాడు. 10th క్లాస్ వెళ్ళేవారు, ఇంటర్మీడియట్ వెళ్ళేవారమ్మా, ఇంటర్ ఒక 2 ముందుకి. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పెద్ద మసీదు వెనక గోవధ జరిగిందని హిందూ సంఘాలు ఆరోపించాయి. ఇక రౌఫ్ అనే వ్యక్తి, అతని సహచరులు అక్రమంగా గోమాతలను తీసుకొని వచ్చి వధించారని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయం తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, ఏపీ ఉపాధ్యాయ సంఘం, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు 10 గంటలకు బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బద్వేలు అర్బన్ ఇన్స్పెక్టర్ చిరంజీవి మాట్లాడుతూ, నిందితుడు రాఫ్పై గతంలో పలు కేసులు, బైండ్ ఓవర్ చరిత్ర ఉన్నందున కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండల తహసీల్దార్తో సంప్రదించామని, గోవధ జరిగిన ఆవును పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని, త్వరలో రిమాండ్కు తరలిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ అక్కి సంజీవరెడ్డి, ఖండ సంఘటన ప్రముఖ సాకి ఈశ్వరయ్య, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నపరెడ్డి అశోక్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెంబర్లు వేసి 5 లక్షలు కొన్నాడు. 5 లక్షలు కొన్ని ఆవులు 2 లక్షల అడ్వాన్స్ ఇచ్చి మిగతా పట్టుకొని పరిధిలో లేకుండా మళ్ళీ మేము అన్న దగ్గర 4 రోజులు 5 రోజులు సాక్ష్యాలు బలంగా ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెరిహాడ దొరికినాడు. దీన్ని పటిష్టంగా చేయకుంటే అట్లా చట్టం పటిష్టంగా ఉంది, మీరు చట్టంగా అమలు చేయాలంటే దీన్ని అమలు చేసి అతనికి ఎటువంటి బెయిల్ లేకుండా నాన్ బెయిల్ చేసి కఠినంగా శిక్షించాలా. మీరు స్పాట్లో దొరికినాయి కాబట్టి, ఏది కలేబరాలు దొరికినాయి కాబట్టి మేము పోస్ట్మార్టం నిర్వహించి రాత్రి అక్కడే పనుకున్నట్ట పోలీసులు. సంతోషమే, అది కాపాడింది. ఓకే, ఇప్పుడు 3 ఆవులు బతుకున్నాయి కదా, ఈ ఎట్లా పోయినాయి అనేది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు ఇక్కడ ఉండేది రాత్రి 3 ఆవులు తెప్పించుకున్నాయి సార్. రాత్రి జరిగిన గోవధ విషయాలను పురస్కరించుకొని రాత్రి జరిగిన అన్యాయాన్ని అడిగేదానికి, చట్టపరంగా తగు చర్యలు తీసుకోవడానికి ఈరోజు మనం బద్వేలు అర్బన్ పోలీస్ ఎస్ఐ గారితో
రాత్రి జరిగిన సంఘటన గురించి అతనికి నివేదించడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఏదైతే గోవధ చేశారో ఆ రౌఫ్ అనే వ్యక్తిని మేము ఖచ్చితంగా శిక్షించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్పారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 101/2026 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈరోజు పశువుల ఆసుపత్రికి వెళ్ళి రిపోర్ట్ తీసుకొని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అతనికి తగిన శిక్ష విధించి రిమాండ్ పంపిస్తారని మాకు మాట ఇచ్చినారు. కానీ చట్టము గోవధ నిషేధ చట్టము చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ దానిని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆవులను చంపుతూ ఉంటే మనము చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అప్పచెప్పడం జరిగింది. అన్ని సాక్ష్యాలతో నిరూపించినా కూడా దానిని కొంతమంది వ్యక్తులు దాన్ని నిర్వీర్యం చేశారు. ఈసారి కఠినంగా అతను రౌఫ్ అనే వ్యక్తిని మధ్యలోని పలు ప్రాంతాలలో ఏరియాలు మారుస్తూ గోవధ నిషేధమే అతని వ్యాపారంగా సాగిస్తున్నాడు. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా ఇంతకుముందు కూడా బయట కేసులు ఉన్నారని పోలీసు ఉన్నతాల ద్వారా తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్డులో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ ప్రాంగణంలో జంగారెడ్డిగూడెం పట్టణ పద్మశాలి కుటుంబ సభ్యులు, సంఘ పెద్దలు మరియు అన్ని వార్డుల కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించినటువంటి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సమగ్ర చర్చించినటువంటి అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి సంఘ పట్టణ అధ్యక్షులుగా గిడుతూరు సాయి శ్రీనివాస్ని సర్వసభ్య సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా గౌరవ అధ్యక్షులు, గౌరవ సలహాదారులు, రాష్ట్ర జిల్లా సపోర్టింగ్ టీం సభ్యులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్, వైస్ ట్రెజరర్, ఆర్గనైజింగ్ సెక్రటరీతో పాటు కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సమావేశంలో పలువురు సంఘ పెద్దలు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ పద్మశాలి సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు సమాజ అభివృద్ధి, సంక్షేమం, విద్య యావత్ అలాగే యువత భాగస్వామ్యం మరియు సేవా కార్యక్రమాల అమల్లో నూతన కమిటీ సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. కుల బంధువులందరి సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తూ సామాజిక సేవా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు నూతన కమిటీ సభ్యులు తెలిపారు. ఒక్కరోజు మన ఆడవాళ్ళు అయితే గాజులు తీసుకున్నంటారు, మగవాళ్ళు అయితే ఏదో స్నాక్స్ తిన్నంత అవుతుంది. అది మనకి సంవత్సరానికి పొడుగుతా చేయం కదండి, 2-3 కార్యక్రమాలు వస్తాయేమో, అంతే కదండి. అంతకు మించి కూడా ఏమి రావు. ఇక మీదట పెద్దలు చేస్తున్నందుకు పెద్దలు చాలా బాగా చేయించి మనల్ని నడిపించారండి. ఇక నుంచి మన అందరం కలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకేమైనా చెప్పండి. నాకైతే ఇది ఆలోచన వచ్చిందండి. అదొకటి వనభోజనాల్లో కూడా ఏం చేద్దామంటే అండి, పాంప్లెంట్లు ఇచ్చి మనకి ఏంటంటే మైక్ అనౌన్సింగ్ చేస్తుంటే కొంతమంది అంటే మన పద్ధతి ఒక ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళి పిలిస్తేనే మనం వెళ్తాం. అది మన పద్ధతి. అదే కాకుండా ఇప్పుడు అమలు చేస్తున్నారండి. ఏం చేద్దామంటే పలానా రోజు రండి అని చెప్పేసి ఆ పాంప్లెంట్ వాళ్ళకి భారతదేశవ్యాప్తంగా రైతులు, వివిధ వర్గాలకు చెందినటువంటి కార్మికులు అంతా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న విధాన నిర్ణయాలకు ఎన్నో బాధలు, ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత కిసాన్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో విజు కృష్ణన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గద్దె ఎక్కిన తర్వాత రైతులకు, కార్మికులకు ప్రతి ఒక్కరికి రైతులు కల్పిస్తామంటూ మోసం చేశారని విమర్శించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ మోడీ, అదానీ, అంబానీ తదితర పెద్దలతోనే పాలనా యంత్రాంగం నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సైతం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ప్రధాని బాటలోనే నడుస్తూ కార్మిక, కర్షక సోదరులందరికీ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇదే పోకడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిస్తే రానున్న ఎన్నికల్లో అధికార పార్టీలు నష్టపోతాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరచి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని రైతు సంఘం నాయకులు స్పష్టం చేస్తూ రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వాలు స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము, ముందుకు సాగుతామని వారు తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు కె శ్రీనివాసు, లింగరాజులు పాల్గొన్నారు. ఆ విధానాన్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చాలా స్పీడ్గా అమలు చేస్తున్నారు. ఆ కారణంగా ఈ రాష్ట్రం ఇవాళ దేశవ్యాప్తంగా అప్పులు
రైతులకు ఎక్కువ ఉన్న అప్పులు ఉన్న రాష్ట్రంలో ఇది 2వ స్థానంలోకి ఆక్రమించింది. అలాగే వ్యవసాయానికి ప్రధానమైన భూమి, సాగునీరు, విత్తనము, మార్కెట్, ఈ 4 అంశాల దగ్గరికి వస్తే ఈ రాష్ట్రంలో భూముల్ని రైతుల దగ్గర నుంచి లూటీ చేసి తాగేస్తున్నారు అభివృద్ధి పేరు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సేకరించిన 1,60,000 ఎకరాల భూములు ఉన్నా సరే ఇందులోని పరిశ్రమలు పెట్టలేదు. కానీ ఇంకా మరో 10 లక్షల ఎకరాలకి సేకరణకి కోరుకున్నారు. ఆల్రెడీ రైతుల్ని భూముల నుంచి తొలగిస్తున్నారు. రెండోది సాగునీరు దగ్గరికి వచ్చినప్పుడు సాగునీరు కూడా మైనర్ ఇరిగేషన్ సంబంధించిన ఏ ప్రాజెక్టులు కూడా ఈ పీరియడ్లో చూసుకుంటే పూర్తి చేయలేదు. ఉదాహరణకి 1000 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. దీనికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 7 లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది. కానీ దాని మీద ఖర్చు పెట్టాలి. ఇవాళ ఏమొచ్చు పెద్దది లక్షల కోట్లు 1,000 కోట్ల రూపాయలతో బనకచర్ల ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నారు తప్పితే ఈ చిన్న లిఫ్ట్ ఇట్లాంటి ఇరిగేషన్ స్కీమ్ మీద పెడితే ఎక్కువ రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం వచ్చాయి. ఆ పనులు ఏమీ చేయట్లేదు. అందువల్ల ఇరిగేషన్ అన్నది ఈ పీరియడ్లో అది అభివృద్ధి చేసింది ఏమీ లేదు. రెండోది ఇక మూడోది విత్తనం దగ్గరికి వస్తే విత్తనం అన్నది ప్రభుత్వ పరిశోధన కేంద్రాల నుంచి నాణ్యమైన విత్తనం రైతులకు అందించే ఏర్పాటు అన్నది చేయట్లేదు. కంప్లీట్గా ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయినాయి. ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా విత్తనాలు ఖర్చు అంతకుముందు రైతు తన పండిన పంటలో మంచి విత్తనం కట్టుకొని పండించుకునేవారు. కానీ ఇవాళ ప్రైవేట్ కంపెనీలు దాంట్లో బీజ శక్తిని ఒక పంటకే ఉంచి మిగతా తీసేస్తారు. దీనివల్ల ప్రతి ఏటా కొనుక్కుంటే ఇవాళ టమాటో లేకపోతే కొన్ని వ్యాపార పంటల దగ్గరికి వస్తే 100 గ్రాములు 10,000 రూపాయలు విత్తనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇది అదనపుగా రైతుల మీద పడిన భారం అన్నది ఇది. రెండోది ఇక మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్లో ఈ రాష్ట్రంలో ఏ పంటకు కూడా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తక్కువగా ఉన్న ఆధారం కూడా అమ్ముకోలేని పరిస్థితి అనేది ఉన్నది. అందువల్ల ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తాలూకా వైఖరి చూసుకుంటే రైతులకి కీలకమైన ఉత్పాదకాలకు సంబంధించిన దూరం చేస్తున్నారు. రెండవసిన భూముల నుంచి దూరం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు కొట్టుమట్టాడే పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే పెట్టుబడులు కూడా ఇట్లన్నింటికి పెట్టుబడులు అవసరం. పెట్టుబడులు రూరల్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల్ని మూసేస్తూ ఇవాళ మళ్ళా రైతుల్ని పూర్వంలాగా మామూలుకి వడ్డీ వ్యాపారులకి మైక్రో ఫైనాన్స్ లాంటి వాళ్ళ మీదకి ఆధారపడేలాగా చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ మహాసభ రాష్ట్ర మహాసభ నవంబర్ 18 to 21 నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ మహాసభ జరుగుతుంది. అది మొన్న అన్ని రాష్ట్రంలో రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతాయి. ఈ మహాసభలో మన దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి, మన దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి, కార్పొరేట్ లూటీ గురించి, రాబోయే కాలంలో ఐక్య ఉద్యమం గురించి ఇదన్నీ ఇక్కడ చర్చ చేశాం. 2014 నుంచి మన దేశంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పుడు బీజేపీ అధికారంకి వస్తే రైతుల సంక్షోభం ఉండదు, రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినట్టే ఉత్పత్తి చెలవుకి 50% ఎక్కువ మద్దతు ధర ఇస్తాం, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ పథకంలో 200 రోజు పని ఎక్కువ కూలీ ఇస్తాం, రైతుల రుణమాఫీ, తక్కువ వడ్డీతో రుణం ఇస్తాం, అన్ని పొలానికి సాగునీటి ఇస్తాం, పంట నాశనం ఇన్సూరెన్స్ ఇస్తాం, అన్ని రకరకాల ఆకర్షకమైన హామీ ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం. ఈ 12 సంవత్సరంలో రైతుల సంక్షోభం ఇంకా దారుణమైంది. ఈ 12 సంవత్సరంలో దాదాపు 5 లక్షల కింద ఎక్కువ మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు మన దేశంలో ఈ సంక్షోభం కారణం
ఆత్మహత్య చేశారు. ఇది ఉన్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కూడా మన దేశంలో అత్యంత ఎక్కువ రైతు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఆత్మహత్య చేసిన ఒక రాష్ట్రం. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. 2024లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దాదాపు 4,000 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేస్తారు. అది ఉన్న పరిస్థితి. ఇందులో మహిళలు కరెక్ట్గా ఈ కౌంటింగ్లో లేదు, కౌలు రైతులు లేదు, ఆదివాసీ గిరిజనులు ఈ కౌంటింగ్లో లేదు. సో 5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కనీసం ఒక 10 లక్షల వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా వలస కార్మికులు మన దేశంలో ఈ సంక్షోభం కారణం ఆత్మహత్య చేశారు. 12 సంవత్సరంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు లాగు చేస్తాం. వైద్య రంగంలో రేడియాలజిస్టుగా విధులు నిర్వహిస్తూ దాదాపు 500 నృత్య పోటీలో పాల్గొన్నటువంటి డాక్టర్ ఆడప లావణ్య తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించినటువంటి సాంస్కృతిక సంస్థ రాయలసీమ రంగస్థలం 36వ వార్షికోత్సవంలో లావణ్యకు బంగారు పథకం లభించిందని నాట్యాచార్యుడు రమణయ్య అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన శిష్యురాలిగా శాస్త్రీయ జానపద నృత్య పోటీల్లో జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు ఆమె అందుకున్నదని ఆయన ప్రశంసించాడు. ప్రభుత్వం నిర్వహించినటువంటి యూత్ ఫెస్టివల్లో రాయలసీమ రంగస్థల పోటీల్లో కూడా ఎన్నో బిరుదులు, బహుమతులను లావణ్య అందుకుందని అన్నారు. లావణ్య తల్లిదండ్రులు పరమేశ్వరరావు, శోభారాణి పెంపకంలో భరతనాట్యం, కూచిపూడిపై ఆసక్తి పెంచుకొని అందులో డిగ్రీ కూడా పొందిందని ఆయన వెల్లడించారు. ఆమె డాక్టర్గా పనిచేస్తూ నాట్యాన్ని కొనసాగిస్తూ యాంకరింగ్ కూడా చేస్తోందని ఆయన కొనియాడారు. రేడియాలజీతో పాటు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముందు మరెన్నో జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల్లో లావణ్య పాల్గొంటుందని ఆయన తెలిపారు. డాన్స్ స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎన్ని స్ట్రగల్ వచ్చినా, ఎంత అవమానంగా ఫీల్ అయ్యానో కూడా మా పేరెంట్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్తోనే నేను ఈరోజు ఇన్ని అవార్డ్స్ గెలుచుకోగలిగాను. 2018లో నాట్య రంజిత అవార్డు గెలుచుకున్నాను. 2023లో నాట్యబాల, 2024లో 18 రాష్ట్రాలతో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ మైసూర్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. అలాగే రీసెంట్గా లాస్ట్ మంత్ 26, 27, 28 జరిగిన రాయలసీమ రంగస్థలి జాతీయ స్థాయి నృత్యోత్సవాలలో గోల్డ్ మెడల్తో నన్ను సత్కరించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు కారణమైన మా గురువు గారు రమణయ్య గారికి రుణపడి ఉంటాను. ఇంత నేను ఒక డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. నా స్టడీలో నేను డాక్టర్ కంప్లీట్ చేస్తున్నాను. డాన్స్లో, క్లాసికల్ డాన్స్లో ఫుల్ఫిల్ అయ్యాను నేను అనుకున్నది. ఇన్ని స్టడీ చేస్తూ ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు రమణయ్య సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొంచెం చిన్న బాధ ఏంటంటే శాస్త్రీయ నృత్యానికి తగిన గౌరవం దక్కడం లేదు అని అనిపిస్తుంది. ఇదే ఏ సినిమాలో చేసినా, ఏ టీవీ షోలో పార్టిసిపేట్ చేసినా, రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసినా దక్కాల్సిన దానికన్నా ఎక్కువ గౌరవమే దక్కుతుంది. కానీ మన శాస్త్రీయ నృత్యానికి తగిన గౌరవం దక్కడం లేదు. ఎందుకో తెలియదు. క్లాసికల్ డాన్స్ అండ్ ఓన్లీ డాన్స్ మాత్రమే కాదు, ఇట్ టీచర్స్ యూ ద వే ఆఫ్ లైఫ్. కళాకారులను, మన సాంప్రదాయాన్ని దయచేసి అందరూ గౌరవించాలి, గుర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కుంట్లూరు డివిజన్లో శ్రీకృష్ణ యాదవ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్మిస్తున్నటువంటి ఆధ్వర్యంలో విద్యార్థుల వసతి గృహం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద యాదవ విద్యార్థులకు భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులు 18% ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది యాదవ ప్రజలు ఉన్నారని, యాదవుల సమస్యలపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 150 కోట్ల విలువ చేసే భూమిని కోకాపేటలో యాదవుల ఆత్మ గౌరవ భవనం నిర్మించామని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని వారు అన్నారు. మన యొక్క యాదవుల్ని జాగృతి చేయడమే కాకుండా ఆ పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు నడిపించాలనేటువంటి ఒక సంకల్పంతోనే మరి గ్రామాలలో కూడా విజిట్ చేసి
మనకున్నటువంటి మన కమ్యూనిటీని చైతన్యవంతం చేస్తూ తను ఒక అడ్వకేట్ అయినప్పటికీ తనకు అనేకమైనటువంటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కులం మీద ఉన్నటువంటి ప్రేమతోని, ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి కులం మనది, శ్రీకృష్ణుని వంశం మనది. ఈరోజు మరి భారతదేశంలో మహాభారతం చూస్తే కూడా దాంట్లో మన చరిత్ర ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయము మన గుళ్ళ మిరాసి ఆయన ఓపెన్ చేసిన తర్వాతనే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా మన సంఖ్య బ్రహ్మాండమైనటువంటి సంఖ్య ఉన్నది, కానీ ఐక్యత ఉండాలి. రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు, కానీ కులం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అందరం ఐక్యతగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితులు చూస్తున్నాం. మనం ఏంటంటే ఇటువంటి మీటింగ్లు కానీ కుల సంఘాల మీటింగ్లు జరిగినప్పుడు చాలామంది మాట్లాడతారు. ఇప్పుడే మా కళ్యాణి గారు మిమ్మల్ని ఉత్తేజపరచడానికి వారికి అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. కానీ మీ అందరికీ నేను కోరేది ఒకటే, మా సంఖ్య ఇది ఉంది మాకు ఇది ఇవ్వండి, మా సంఖ్య ఇది ఉన్నది మాకు అది కావాలి. ఈరోజు సంఖ్యతోని వాళ్ళు అది ఇస్తారు ఇది ఇస్తారంటే అది భ్రమ. నువ్వు నీ శక్తిని చూపి గుంజుకో. నీ శక్తి ఏందనేది రోడ్డు మీద తీసుకొచ్చి, అరే బిడ్డ నా శక్తి ఎదురపోయి నా శక్తితో ఆడుకుంటే నీకు పుట్టగతులు ఉండవు, నీ పీఠం కదులుతుంది అనేటువంటి ఆ శక్తిని మనము చూపించినాడే ఇవన్నీ సాధ్యమవుతుంది. అంతేగాని మన మీటింగ్లలో మన సంఖ్యాపరంగా ఇది కావాలి అది కావాలంటే మన మాట వినేటోడు ఎవడున్నాడు? ఎవడు వినే పరిస్థితి లేదు. ఇదే 18% అనుకుంటే, ఒకవేళ ఇదే ఒక 30-35 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చిండ్రు అనుకో, ఉంటే ఈ ప్రభుత్వాలు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు చల్సాని వెంకటన్న మరియు వెంకన్న ఇద్దరి ఆధ్వర్యంలో యాదవ్ విజ్ఞాన కేంద్రం భవన నిర్మాణానికి నన్ను పిలిచినందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇదొక మా సామాజిక వర్గానికి ఒక పెద్ద కేంద్రంలో తయారై మా పిల్లలు మారుమూలలో ఉన్న మన యాదవుల పిల్లలంతా ఈ భవన నిర్మాణం అయినాక మంచి దాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇదొక హబ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు మా జాతి నుంచి అనేకంగా జరుగుతాయని నా మనస్ఫూర్తి నమ్మకం. వినలేని విధంగా గత 5-10 సంవత్సరాల నుంచి ఇదివరకు యాదవులు అంటే ఎంతమంది సంఖ్యాబలం ఉందో కూడా తెలియంది. ఈరోజు మా కులంలో మా జాతిలో ఒక చైతన్యం వచ్చింది. 18% ఉన్నాం, 20% ఉన్నాం. ఈ రాష్ట్రంలో అత్యంత బీసీ సామాజిక వర్గం మా సామాజిక వర్గం కాబట్టి సరే రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా కానీ మా సామాజిక వర్గ బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి, రాజకీయంగా కాదు. శ్రీకృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరపున నిర్మించబోయేటటువంటి యాదవ విజ్ఞాన కేంద్రానికి భూమి పూజ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా రాష్ట్ర స్థాయి అధికారిగా ఉన్నటువంటి ముక్కాంల వెంకన్న యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ ట్రస్ట్ కొనసాగుతూ ఉంది. యాదవ విద్యావంతుల వేదిక పక్షాన నేను, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాపక్ష పక్షాన మా సిద్ధల రవీంద్రనాథ్ యాదవ్ గారు దీనికి ఇద్దరం పూర్తిగా సహకరిస్తూ వెంకన్న గారిని ముందు చైర్మన్ గారు వారి నాయకత్వంలో ఈ ట్రస్ట్ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. వీరు గతంలో చాలామంది రకరకాలుగా మాట్లాడిన మిత్రులందరూ ఉన్నారు. ఈ పత్రికా విలేకరుల సాక్షిగా, రాష్ట్రంలో ఉన్న పెద్దలందరి సాక్షిగా కొంతమంది మిత్రులు నిన్నమన్న కూడా మేము ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తే లేదు 70-80 లక్షలు వసూలు చేసినట్టు, వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదు, ఆ విద్యావంతుల వేదిక వాళ్ళు ఏం తీసుకున్నారో, ఖర్చు పెట్టుకున్నారో, తిన్నారో అని కొంతమంది. రఘునాథ్ గారు లాంటి పెద్ద మనిషి పూజా కార్యక్రమం రమ్మని మేము ఆయన పిలిస్తే నువ్వు అక్కడికి పోతే బాగుండదని కొంతమంది, పోవద్దని బతిలాడేటోళ్ళు కొంతమంది. ఇట్లా చీడ పురుగులు అనాలో, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అనాలో కానీ కొంతమంది అయితే ఉన్నమాట నిజం. శ్రీకృష్ణ యాదవ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి
ఈ రోజు వరకు ఇక్కడ పెట్టినాం. అక్కడ ట్రస్ట్ డోనార్స్ పేరు అక్కడ పెట్టినాం. మీరు ఒకసారి తర్వాత కూడా దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది వీడియోలో. ఈ రోజు వరకు 54 మంది డోనార్స్ ఉన్నారు. దాంట్లో 25,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, హైయెస్ట్ 11 లక్షలు ఇచ్చిన రవణ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇది టోటల్గా మేము ఈ ల్యాండ్ ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, 22,000 అమ్మంటే వారు మాకు తక్కువ ధరకే ఇచ్చారు. దాదాపు 44 లక్షలు పెట్టి భూమి ఉన్నాం. 1 లక్ష రూపాయల రిజిస్ట్రేషన్ ఖర్చులకైనా 45 లక్షలు దానికి ఖర్చు పెట్టినాం. మిగతా 5-6 లక్షల రూపాయలు ఈరోజు మా దగ్గర క్యాష్ ఉంది. 80 లక్షలు వసూలు చేయలేదు, 60 లక్షలు వసూలు చేయలేదు, లేకపోతే కోట్లు ఇక్కడ ఎవరు మేము వసూలు చేయలేదు. మేము ఎవరిని బయట వాళ్ళని చందాలు అడగలేదు. కేవలం మేమే చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, సొసైటీలో పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా ఈ కులంలో పుట్టిన, ఈ సమాజంలో పుట్టి పెరిగిన మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ సమాజానికి మనం కూడా ఎంతో కొంత సాయం చేయాలనే కాన్సెప్ట్లో భాగంగా పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా మేము కాంట్రిబ్యూషన్ చేసుకొని ఓన్లీ యాదవుల కాంట్రిబ్యూషనే. దీంట్లో వేరే కమ్యూనిటీ వాళ్ళని ఎవరిని కూడా ₹1 అడగలేదు మేము. ఇంకోటి ఏంటంటే ఇలా ఎవరు బలవంతంగా కూడా అడగలేదు. వాలంటీర్లుగా మా గ్రూప్ రీతిందే గ్రూప్లోనే అడిగినాం. లీడర్లను కూడా ఇంతవరకు ఏ లీడర్ దగ్గర ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ ప్రకటించిన 5 లక్షలు తప్ప ఏ లీడరు, ఏ ఎమ్మెల్యే, ఏ కార్పొరేషన్ చైర్మన్ దగ్గర కూడా పోలే, అడగలే. వాళ్ళు కూడా ఎవరికి ₹1 ఇవ్వలేదు. ఎందుకంటే 2 చైర్మన్ లీడర్లు వాళ్ళ సమక్షంలో చెప్తున్నా. ఏ చైర్మన్ ఎన్ని సంవత్సరాలు సార్లు మీటింగ్లు పెట్టినా వాళ్ళకి వచ్చి మైకులు ఇస్తే ఉపన్యాసాలు ఇచ్చిపోతారు. చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మా కొబ్బరికాయ దండగా, మా పూలే దండగా. వాళ్ళు ఏమి ఎన్నడూ ఎవరు అంటే మా మీద పడ్డ మమ్మల్ని వేరే వాళ్ళు అంటున్నందుకు చెప్పాల్సి వస్తుంది. అందుకే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఎవరి దగ్గర మేము ఎన్నడూ ₹1 అడగలే. ఏ ఎమ్మెల్యే ఇయ్యని ₹1. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆయన స్వగృహంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒంగుటూరు శాసనసభ్యులు జనసేన పార్టీ జిల్లా అబ్జర్వర్ ధర్మరాజు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి అల్పాహార విందులో పాల్గొన్న ధర్మరాజు ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిణామాలు, జిల్లాలో పార్టీ బలోపేతం, కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా చేరేలా చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ సమన్వయంతో ప్రజాసేవలో ముందుకు సాగాలని వారు అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఎమ్మెల్యే ధర్మరాజ తన అనుచరులతో కలిసి పలమనేరు మండలంలోని ముసలిమడుగులో ఉన్న ఎలిఫెంట్ క్యాంపును సందర్శించారు. అక్కడ ఏనుగుల సంరక్షణ, సహజ వాతావరణాన్ని పరిశీలిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల శ్రీనివాసులు, జనసేన జిల్లా వైస్ ప్రెసిడెంట్ పూల ప్రభాకర్, జిల్లా సెక్రటరీలు పూల చందు కుమార్, దేవినేని యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదంతా తీసుకెళ్ళి ఎట్లా అంటే ఇప్పుడు నాకు తెలిసింది మండల స్థాయి వరకు తీసుకుంది, పంచాయతీ స్థాయి కూడా వస్తుంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.